గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని మాస ఫలితాలు కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం. ఫోన్ నెంబర్ 9494097777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు మకర రాశి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఏలిన నాడి శని జరుగుతూ ఉన్నది. ఒకటి, రెండవ స్థానమందు కుటుంబ జీవన స్థానమందు శని సంచారం, మూడవ స్థానమందు రాహుగ్రహ కుజగ్రహ, నాలుగవ స్థానమందు శుక్రగ్రహ బుధగ్రహ, ఐదవ స్థానమందు రవిగ్రహ గురుగ్రహ, తొమ్మిదవ స్థానమందు కేతుగ్రహ సంచారం నడుస్తూ ఉన్నది. జూన్ 1వ తారీఖు నుంచి 4వ స్థానమందు ఉన్నటువంటి బుధుడు 5వ స్థానంలోకి, జూన్ 4వ తారీఖు నుంచి 3వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు 4వ స్థానం అర్ధాష్టమంలోకి మారుతున్నాడు. కార్య విలంబనలు, రూపాయి ఖర్చు అవుతుంది అనుకున్నటువంటి చోట 4 రూపాయలు ఖర్చు అవుతూ ఉండే పరిస్థితి, ఖర్చు పెట్టే దాంట్లో ఒక వివరం తవరం ఉండకపోవటం, నిష్ప్రయోజనమైనటువంటి ఎక్స్పెండిచరు, ఒక సరైనటువంటి ప్లానింగ్ లేకపోవుట, ఆ పని చేద్దాం అనుకొని వచ్చి ఈ పని చేయటం, ఈ పని కోసం ఉన్నాను అని ఈ పని మొదలు పెట్టకుండా ఇంకొక పని కోసం కాలు పెట్టే సూచన, ఎందుకు వచ్చామో ఎందుకు వెళ్ళామో తెలియకుండా చేతులు ఊగించుకుంటూ వచ్చి చేతులు ఊగించుకుంటూ వెళ్ళే పరిస్థితి, జేబులో రూపాయి మాత్రం ఖర్చు అయిపోయే పరిస్థితి, కంటగత సంబంధమైన ఉదరగత సంబంధమైన అనారోగ్యములు ఎదురుపడే సూచన, పెయిన్స్ ఇన్ బాడీ, పెయిన్స్ ఇన్ మజిల్స్, పెయిన్స్ ఇన్ బోవెల్స్ అనబడేటువంటి వాతతత్వ సంబంధమైన అనారోగ్యాలు, ధనం విశేషంగా బయటికి వెళ్ళిపోతూ ఉండే లక్షణం, ఇటు ధనం ఖర్చు అవుతూనే ఆశాజనకంగా ధనం కూడా చేతికి దొరికేటువంటి అవకాశాలు, ఏదో ఒక రకమైనటువంటి లాభం. ఇక్కడ జేబులో ఉన్న 10,000 ఖర్చు అయింది, పాత బాకీ ఎవడో వచ్చి ఇదిగో అయ్యా ఈ 10,000 తీసుకో, ఇంకో 10,000 తర్వాత ఇస్తాలే అంటాడు. ఇటు ఖర్చు అయిపోయినందుకు బాధ, అటు రావు అనుకున్న వచ్చినందుకు ఆనందం, లేకపోతే ఉన్నట్టుండో 10,000 శాలరీ పెరిగిందని సూచన. అలా ఏదో ఒకటి భగవంతుడు ఏ రూపకంగా లాభాన్ని ఇస్తాడనేది మనం చెప్పలేం. ఏదో ఒక రూపకంగా లాభం, ఏదో ఒక రూపకంగా నష్టం. ఇది మానవ జీవన క్రమంలో ఒక బండి చక్రం లాంటిది. కాసేపటికి ఒక ఇరుసు పైకి వస్తుంది, కొద్దిసేపటికి ఆ ఇరుసు మళ్ళీ కిందకెళ్ళి ఇంకో ఇరుసు పైకి వస్తుంది. అలా రొటేట్ అవుతూ ఉంటుంది జీవన విధానం. ఆర్థిక విషయంలో సరైనటువంటి ప్లానింగ్స్, ఒక ప్రణాళిక ఉండాలి. ఒక నియమబద్ధమైనటువంటి ఆహార నియమములు పాటించాలి. వీళ్ళు ఆహార నియమాలు పాటించరు. ప్రచన్న పాపో ఘటస్థూల దేహ, సన్నగా రేవటలా రమణారెడ్డిలాగా ఉన్నవాడు కూడా ఒక ఐరన్ లెగ్ శాస్త్రిలాగా మారేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆహార నియమములు పాటించాలి ప్రధానంగా. ఈ ఆహార నియమం వల్ల అనేక రకములైనటువంటి లాభములు కలుగుతాయి. ఏకభుక్తం సదారోగ్యం, ద్విభుక్తే భోగ. ఒక్కసారి భోజనం చేసినటువంటి వాడు బ్రహ్మాండం అంటే ఆరోగ్యంగా ఉంటాడు. 2 పూటలా భోంచేసేవాడు భోగి, 3 పూటలా భోంచేసేవాడు రోగి, అంతకన్నా ఎక్కువగా భోంచేసేటువంటి వాడు రోగి కన్నా చాలా గొప్ప స్టేజీ. కనుక ఆహార నియమం ఇక్కడ చాలా ప్రధానమైనటువంటిది. కాల నియమం చాలా ప్రధానమైనటువంటిది. రూల్సు, రెగ్యులేషన్సు, వాల్యూసు, మోరల్ ఎథిక్సు, ఫండమెంటల్సు, ఇవన్నీ కూడా మీకు మీరు ఏర్పాటు చేసుకుని నడవకపోతే గ్రహములు ఏ రకమైనటువంటి సానుకూల ఫలితాలు కలగచెయ్యకపోగా నిరుపయోగం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కనుక బివేర్ ఆఫ్ ఎనీ టైమ్ అండ్ బీ ఇన్ యువర్ లిమిట్స్. ఈ నియమాలు పాటించడం మంచిది. నీలమణి ధారణ ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ జాతకులకి. 9 ముఖముల రుద్రాక్ష, కొన్ని రుద్రాక్షల కాంబినేషన్లో ధరించటం ద్వారా ఆర్థిక సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన, ప్రయాణ సంబంధమైన, కార్యక్రమ నిర్వహణ సంబంధమైనటువంటి విషయములలో ఊహించని సత్ఫలితములు పొందుతారు. ఇంకా అనేక విషయాలు తెలుసుకోవలసినటువంటి ఉంటాయి. అపాయింట్మెంట్ తీసుకోండి. మీ జాతక పరిశీలనలు చేసుకుంటే ఉత్తమమైనటువంటి మార్గం. ఫోన్ నెంబర్ 9494409777.
సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురు.